151 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇఫ్ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ ప్యారలల్? రీఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎక్కడో ఒక ప్లేస్లో పెట్టినాను. దీని నుంచి వచ్చే దీని నుంచి వచ్చే రేస్ దీని నుంచి వచ్చిన రేస్ తర్వాత దీని మీద రీఫ్రాక్షన్ అయిన తర్వాత ఇవి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నాయి. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉన్నాయి. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి అని అంటే ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్ ద్వారా కనుక ఇన్సిడెంట్ రేస్ కనుక వెళ్తే మనకు రీఫ్రాక్టెడ్ రేస్ ఎట్లా వస్తాయి? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒకవేళ ఇన్సిడెంట్ రేసే ప్యారలల్గా ఉంటే రీఫ్రాక్టెడ్ రేస్ ఎట్లా ఉంటాయి? గోస్ త్రూ ద ఫోకస్. సో కాబట్టి మనకి ఇప్పుడు ఇచ్చింది రీఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్గా అన్నాడు కాబట్టి మనకి ఇన్సిడెంట్ రేస్ కంపల్సరీ ఎక్కడి నుంచి రావాలి? ఫోకస్ నుండి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఫోకస్ నుంచి రావాలి. నెక్స్ట్ 152 క్వశ్చన్. అండ్ ఎయిర్ బబుల్ అండర్ ద వాటర్ వర్క్ సైజ్. సో ఇది వాటర్ అనుకోండి. ఈ వాటర్ లోపల ఒక ఎయిర్ బబుల్ ఉన్నది. ఈ వాటర్ లోపల ఏమున్నది? ఒక ఎయిర్ బబుల్ ఉన్నది. ఒక ఎయిర్ బబుల్ ఉంటే అది ఏ విధంగా అవుపిస్తుంది? సో నీటిలో ఉన్న గాలి బుడగ ఏదైతే ఉంటుందో ఇది కాన్వెక్స్ షేప్లో ఉన్నప్పటికంటే ఉబ్బెత్తుగా ఉన్నప్పటికీ దీని లోపల ఈ యొక్క ఎయిర్ బబుల్ లోపల ఏముంది? మనకు గాలి ఉన్నది. ఎయిర్ బబుల్ లోపల ఏమున్నది? గాలి ఉన్నది. ఈ గాలి చుట్టూ ఉన్న మీడియం ఏంటిది? నీరు. ఇదంతా ఏంటిది? నీరు. దీని చుట్టూ ఉన్నదంతా నీరు ఉన్నది, వాటర్ ఉన్నది. వాటర్ అనేది ఏంటిది? సో డెన్సర్ మీడియం. కాబట్టి లైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోనికి వస్తుంది. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోని కనుక వస్తే అది డైవర్జ్ అవుతుంది. లైట్ అనేది డైవర్జ్ అవుతుంది కాబట్టి ఇది ఒక లెన్స్ కనుక అయితే ఇది డైవర్జింగ్ లెన్స్గా పనిచేస్తుంది. డైవర్జింగ్ లెన్స్ అంటే ఇది కాన్కేవ్ లెన్స్. అర్థమైందా? సో వాటర్లో ఉన్న గాలి బుడగ ఏదైతే ఉంటుందో అది ఉబ్బెత్తుగా ఉంటుంది, కాన్వెక్స్ లాగా మనకు అవుపించింది. కానీ దీని లోపల ఏమున్నది? మనకు ఎయిర్ ఉన్నది. దీని లోపల ఎయిర్ ఉంది కాబట్టి లైట్ రేస్ దీని నుంచి బయటకు పాస్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్ నుంచి వాటర్లోకి వెళ్ళాలి. అని అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళాలి. రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కనుక లైట్ రేస్ కనుక ట్రావెల్ అయితే అవేమవుతాయి? డైవర్జ్ అవుతాయి కాబట్టి ఇది డైవర్జింగ్ లెన్స్గా పనిచేసింది అని అంటే ఇది ఒక కాన్కేవ్ లెన్స్గా పనిచేస్తుంది. దేనిగా పనిచేస్తుంది? కాన్కేవ్ లెన్స్గా పనిచేస్తుంది. నెక్స్ట్ 153 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 20 సెంటీమీటర్స్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. మైనస్ ఆ ప్లస్ తర్వాత చూద్దాం. అట్ వాట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఏ వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్. వర్చువల్గా ఎరెక్టెడ్ ఇమేజ్గా రావాలి అని అంటే వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ రావాలి అని అంటే ద ఆబ్జెక్ట్ మస్ట్ బి ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ వాట్ పి, లేదా దీన్ని ఓ అంటారు. సో లెన్స్కి ఏమో ఓ అంటాము, మిర్రర్కి ఏమో పి అంటాం. సరే, ఈ ఓకి ఈ మిడ్ పాయింట్కి మరియు ఎఫ్కి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంచాలి. ఇది 20 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 20 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఎక్కడ పెట్టినా కూడా మనకు ఏమొస్తుంది? వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ రావడం జరుగుతుంది. వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ 20 కంటే తక్కువగా ఉండాలి. 20 కంటే తక్కువగా ఉన్న ఆన్సర్ ఇది 4th ఆప్షన్. సో దట్స్ వై దట్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 154 క్వశ్చన్ చూడండి. ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ ఆన్. ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెన్స్ని తయారు చేసిన మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది, సరౌండింగ్స్ మీద డిపెండ్ అవుతుంది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుంది, లైట్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఈ లైట్ యొక్క సోర్స్ ఏదైతే ఉంటుందో దీని యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్, అందుకే ఇందులో లేకున్నా కూడా ఇవి చెప్తున్నాను. దీని మీద ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్ మీద డిపెండ్ కాదు, అంటే సోర్స్ ఆఫ్ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు. కాబట్టి మనకు ఈ అన్ని అంశాల మీద డిపెండ్ అవుతుంది అనేది సరి అయిన ఆన్సర్. నెక్స్ట్ 155 క్వశ్చన్ చూడండి. 155 క్వశ్చన్ ఏంటిదిరా? సో వర్చువల్
ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆల్వేస్ బై వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ దేనితోటి వస్తుంది? వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ ఎప్పుడు ఏ లెన్స్ ఇస్తుంది అని అంటే కాన్కేవ్ లెన్స్ ఇస్తుంది. కాన్కేవ్ లెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాన్కేవ్ లెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రియల్ ఆబ్జెక్ట్కి కాన్కేవ్ లెన్స్ ఎప్పుడూ కూడా వర్చువల్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మిథ్యా ప్రతిబింబము, నిటారైనది, చిన్నదైన ప్రతిబింబం మనకు ఇవ్వడం జరుగుతుంది. సో చిన్నదైన ప్రతిబింబం మనకు ఇస్తుంది. కాబట్టి మనకు సరి అయిన ఆన్సర్ ఏది? కాన్కేవ్ లెన్స్. సో ప్లేన్ మిర్రర్ అయితే ఎప్పుడు సమానమైన హైట్ ఉన్న వర్చువల్ ఇమేజ్ని ఇస్తుంది. సమానమైన హైట్ ఉన్న వర్చువల్ ఇమేజ్ అనేది ఇస్తుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటిది? కాన్కేవ్ లెన్స్.